చిన్నతనం నుంచే కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ కాదు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని, అలాగే బాలికలకు ఆత్మరక్షణకు ఆత్మవిశ్వాసానికి నాంది పలుకుతుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. జోన్ 2 మధురవాడలో వాల్తేర్ మార్షల్ ఆర్ట్స్ కరాటేను అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే, యోగా, డ్యాన్స్ స్టూడియోలను సినీ నటులు సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే శిక్షకులు పివి రమణమూర్తి మాట్లాడుతూ బాలబాలికలకు చిన్న వయసు నుండే కరాటే నేర్చుకోవడం వల్ల వారికి ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి వారు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో దాని దిశగా పయనిస్తారని తెలియజేశారు. తమ వద్ద శిక్షణ పొందిన బాలబాలికలు దేశవ్యాప్తంగా జరిగే నేషనల్ కరాటే అసోసియేషన్ మరియు ఇండియాలో అన్ని కరాటే పోటీల్లో పాల్గొంటారని, గతంలో కూడా తమ శిక్షణ ద్వారా అనేక మంది అనేక పథకాలు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్, సరస్వతి, కేశవ మరియు శిక్షణ పొందిన బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. రేపు జరుగుతుంది అన్ని చెప్పినా కూడా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ సైడ్ కూడా లేదు. కాబట్టి ఎవరు కూడా పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు రక్షణగా ఉండాలంటే వాళ్ళకి గన్మెన్ కానీ హెంచ్మెన్ కానీ ఇవ్వలేరు. కాబట్టి డైలీ స్కూల్, కాలేజ్ వెనకాల వాళ్ళు రాలేరు. సో పిల్లలు తిరిగి వచ్చే వరకు టెన్షన్. సో అమ్మాయిలకి మెయిన్గా మార్షల్ ఆర్ట్ నేర్పించండి, వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే మీ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు. అలాగే టోటల్గా హెల్త్ వైజ్ చూస్తే యంగ్స్టర్స్కి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేక. సో వీక్లీ థ్రైస్ క్లాస్కి వచ్చి వీక్లీ థ్రైస్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఇది పోతుంది. అలాగే క్యారెక్టర్, డిసిప్లిన్, అంటే ఒక పర్సనాలిటీ, ఇవన్నీ ఏంటంటే కరాటేలో చేంజ్ వస్తుంది, క్రమశిక్షణ. సో ఆ విధంగా నేను ట్రై చేస్తున్నాను. అన్నిగా చాలా చోట్ల సక్సెస్ అయింది. ఇందాక రమణ చెప్పినట్టు చాలా ఆదరణ ఉంది. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి మా వెన్నుంటి నడిపిస్తున్న మా సుమన్ గారికి ఈరోజు నా కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ పిలవడం జరిగింది. ఆయన ఇచ్చేశారు. గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ కరాటే, బెస్ట్ కరాటే వైజాగ్లో ఇస్తున్నామంటే మా సుమన్ గారి దయ వల్ల, ఆయన ఇచ్చిన సపోర్టు మాకు. ఈరోజు ఓపెనింగ్ కూడా అలాగే వచ్చారు. మీ అందరూ